కేబినెట్ సమావేశంలో మీ గురించి మళ్ళీ చర్చగా వస్తుందని మీరు ఆశించారు, కానీ అలా ఎప్పటికవుతుంది? దసరా పోయింది, దీపావళి వస్తుంది, అంతా కూడా నోషనల్గా చూపించే కొత్త సంస్కృతి మొదలుపెట్టి సమాజంలో మిగతా ఉద్యోగుల కంటే కూడా టీచర్లకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పని తక్కువ ఉంటుంది, ఈ రకమైన భావన ఉంది సమాజంలో. గత గవర్నమెంట్లు ఇంకా దారుణం కదండి. వెళ్ళి ప్రతి గంటకి వెళ్ళి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మధ్యలో ఒకసారి బాత్రూమ్ ఫోటోలు తీసి అవి అప్లోడ్ చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన అంటున్నారు, ఏంటది? వీళ్ళకి ఇప్పటికే పదోన్నతులు లేక ఇబ్బంది పడతాం. ఆ సమస్యను పరిష్కరించకుండా అట్లా వదిలేయటం వల్ల ఆ విద్యాశాఖ అధికారులు సహకారంగా లేదు. బదిలీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుంది బదిలీలకు సంబంధించి? అనుకోవడం మాత్రం బ్రహ్మాండంగా ఆకాశంలో మేడలు కట్టేంత ప్రభుత్వ విద్యాక్షేత్రాలని నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి అనే కాన్సెప్ట్ విద్యాశాఖ మంత్రి గారు చెప్తాం. ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు లేవనెత్తున్నారు, ఏంటవి? కరోనా సందర్భంలో చాలా మంది ఉపాధ్యాయులు చనిపోయారు. 970 మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఈరోజు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో ఈ సిపిఎస్ అంటే ఓపీఎస్ విధానానికి వచ్చిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? మేము ఈ కారణంతో చేయలేము, ఇంత లేట్ అయింది. ఒక రోడ్ మ్యాప్ అడుగుతున్నాం. ఈ రోజు 24,000 కోట్ల రూపాయల బకాయిలు మళ్ళీ ఉన్నాయి.